హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. జూలై 22 అండ్ 23 కరెంట్ అఫైర్స్. మనకి ఫ్యాక్ట్ బిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్ బిట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ ఫైల్ ఇస్తున్నా, ఈజీగా అధ్యయనం చేయొచ్చు. ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. అవి కాకుండా 4 పాలిటీ అంశాలు, ఒకటి ఎకనమీ, ఒకటి రిపోర్ట్ ఉంది. ఫస్ట్ మనకి పాలిటీ చూస్తే 16వసారి రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. 16th ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. రాష్ట్రపతి మాత్రం మనం వ్యక్తుల పరంగా చూస్తే 15వ వ్యక్తి. ఈ డిఫరెన్సెస్ ఎందుకు మనకి అంటే, మనకి 2 సార్లు రాష్ట్రపతిగా ఒక్కరే ఉంటారు, అతను బాబు రాజేంద్ర ప్రసాద్. 3వసారి కూడా ఎన్నిక కావచ్చు అంటే ఎస్, రాష్ట్రపతికి ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు, ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. రాజ్యాంగం పరంగా మనకు ఎటువంటి నిబంధన లేదు లిమిట్ మీద. 2 సార్లు అనేది ఓన్లీ పార్లమెంటరీ యొక్క సంప్రదాయము లేదా కన్వెన్షన్, లేకుంటే పరంపర అంటాం. ప్రశ్న వస్తే మాత్రం రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా ఒక వ్యక్తి పోటీ చేయొచ్చు, గెలవచ్చు కూడా, ఎటువంటి లిమిట్స్ లేదు. రైట్, మనకి ఈ రాష్ట్రపతి ఎన్నికలు అయినాక మనం ఇప్పటికీ ఒక 3-4 టైమ్స్ డిస్కస్ చేసినాం. వీళ్ళ ప్రొఫైల్ కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు, ఎమ్మెల్యే ఎంత, ఎంపీ ఎంత, ఏ స్టేట్ది ఎక్కువ ఉంటుంది ఎమ్మెల్యే ఓటు అని చెప్పేసి, నెక్స్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవరికి అని చెప్పేసి ఆ ఓట్ల రికార్డు ఉంటే ఆ అంశాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మన పోటీలో ఉన్నది ఇద్దరు, ద్రౌపది ముర్ము, ఈ పేరు, ఇదేమో వాళ్ళ క్యాస్ట్. రైట్, వర్సెస్ యశ్వంత్ సిన్హా. రైట్, ఇక్కడ ఈయన రికార్డ్ ఏంటి అంటే, ఓడిపోయిన రాష్ట్రపతి అభ్యర్థులలో అత్యధిక ఓట్లు వచ్చినాయి. 3,80,000 ఓట్లు దాకా వచ్చినాయి. మనకి రికార్డు గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోయిన రాష్ట్రపతి అభ్యర్థులలో అత్యధిక ఓట్లు వచ్చింది ఎవరికి అంటే ఈ యశ్వంత్ సిన్హాకి వచ్చింది. నెక్స్ట్, ఇంకా ఇతని ఏం రికార్డు లేదు, అంతే, ఇంకా అయిపోయింది. ఈమె రికార్డు చూస్తే మనకి ఫస్ట్ ఎస్టీ వ్యక్తి, ఫస్ట్ గిరిజన వ్యక్తి, సెకండ్ మహిళ. ఫస్ట్ మనకి ఆల్రెడీ ప్రతిభా పాటిల్ ఉంది, సెకండ్ మహిళ. నెక్స్ట్, ఈ స్వతంత్రం వచ్చినాక, ఇండిపెండెన్స్ వచ్చినాక జన్మించిన వారిలో ఫస్ట్ రాష్ట్రపతి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1958లో బర్త్డే. 64 ఇయర్స్కే ఈమె రాష్ట్రపతిగా ఎన్నికైంది కాబట్టి పిన్న వయస్కులో రాష్ట్రపతిగా ఎన్నికైన మహిళ ఈమె. మొత్తం రాష్ట్రపతిలో చూస్తే పిన్న వయస్సు ఇవ్వదంటే మన ద్రౌపది ముర్ము. ఇంతకుముందు ఎవరంటే మన తెలుగు వ్యక్తి నీలం సంజీవారెడ్డి ఉండే. మనం డిస్కస్ చేసినాం, తెలంగాణ ఉద్యమంలో వేరే డిస్కస్ చేస్తాం, ఇక్కడ కొంచెం పొగుడుతూ డిస్కస్ చేస్తాం, అది వేరు ఇది వేరు ఇక్కడ. రైట్, అతను పోటీ లేకుండా ఫస్ట్ టైం ఎన్నికవుతాడు ఏకగ్రీవంగా. ఈమె ఒడిషా నుంచి సెకండ్ వ్యక్తి అండి. మరి ఫస్ట్ ఎవరంటే వివి గిరి ఉండే. వివి గిరి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనకి సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు లెక్కింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి వివి గిరి. నెక్స్ట్, మనకి అతి తక్కువ మెజార్టీ వచ్చింది కూడా వివి గిరికి. ఈమెకి దాదాపు 2.9 lakhs ఎంత వచ్చింది, 3 lakhs అనుకోండి రౌండ్ ఫిగర్ చేసుకుంటే. అంటే ఇది 3వ అత్యల్ప మెజారిటీ. మనకి కేఆర్ నారాయణన్ ఫస్ట్ దళిత రాష్ట్రపతి, అతనికి చాలా ఎక్కువ మెజార్టీ వస్తుంది ఈ రాజేంద్ర ప్రసాద్ కంటే. ఓటింగ్ శాతం చూస్తే ఇతనికి ఎక్కువ, ఓట్ల సంఖ్య చూస్తే ఈ మన కేఆర్ నారాయణకి ఎక్కువ. రైట్, ఇది నేను చెప్పేది ఓట్ల విలువ అండి. ఒక ఓట్ ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ కాదు మనకి. 1 vote ఈజ్ ఈక్వల్ టు 1 person, బట్ 1 vote ఈజ్ ఈక్వల్ టు నాట్ 1 value. డిపెండ్ ఆన్ ది స్టేట్. ఎమ్మెల్యే అయితే ఎంపీ అనేది 700 ఉంటుంది. మనకి ఈ సిన్హాకు చూస్తే 1877 వచ్చినాయి ఓట్లు, ఇటు చూస్తే 28-24 వచ్చినాయి. విలువ చూస్తే 6.76 lakhs ఉన్నది, 3.80 ఉన్నది. మెజార్టీ చూస్తే మనకి 2.9 వస్తుంది. మనం దీన్ని రౌండ్ ఫిగర్లో గుర్తుపెట్టుకోవాలి, ఇబ్బంది ఏం లేదు. దగ్గరగా ఉంది 3 lakhs అట్లా. ఇది గుర్తుపెట్టుకోండి, 3.82 రికార్డు కాబట్టి ఓడిపోయిన వారిలో ఈ 3 lakhs మెజార్టీ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మనకి ఈ మీద వస్తుంది. ఓట్ల శాతం చూస్తే ఈమెకి 64.05 వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో 35.95 చేస్తే అయిపోతుంది, 100% అనేది అయిపోతుంది. మీ ప్రొఫైల్ చూస్తే ఈమె ఒడిషాలో పుట్టింది. ఫస్ట్ ఒక మేయర్గా పోటీ చేస్తుంది, మున్సిపాలిటీలో గెలుస్తుంది.
ఎమ్మెల్యే గెలుస్తుంది. మంత్రి పదవి ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మంత్రి పదవి చేపడుతున్న నవీన్ పట్నాయక్ సీఎం ఉన్నప్పుడు ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు గెలుచుకుంటుంది, ఎంపీగా ఓడిపోతుంది. సో జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ అండి. సో జార్ఖండ్ రాష్ట్రానికి ఫస్ట్ మహిళా గవర్నర్ ఈమె. అండ్ పూర్తి కాలం పదవి వేసిన గవర్నరు జార్ఖండ్ స్టేట్కి ఈ మన ద్రౌపది ముర్ము. ఇన్ఫ్యాక్ట్ ఈమె గవర్నర్ ఉన్నప్పుడు జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. సో ఈ ప్రభుత్వం ఒక 2 బిల్లులు పాస్ చేసి ఈమెకి పంపిస్తే ఆ 2 బిల్స్ని వెనక్కి పంపింది. ఈమెనే 2017 ప్రాంతంలోనే ఈ 16 ప్రాంతం మొత్తం మీద అప్పుడు ఉన్నది సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. సో ఆ ప్రభుత్వం అనేది మన ద్రౌపది ముర్ముని జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా నియామకం చేసింది. రాష్ట్రపతి చేస్తాడు, అది వేరే విషయం మనకి చెప్పాలంటే పర్టికులర్గా. సో గవర్నమెంట్ చేసింది గవర్నర్గా, బీజేపీ ప్రభుత్వం సెంటర్లో అదే ఉన్నది, స్టేట్లో అదే ఉంది. అయినప్పటికీ 2 బిల్స్ని వెనక్కి పంపింది. సో చోటా నగర్ టెనెన్సీ యాక్ట్ ఒక బిల్లు, సంతాల్ పరగనాల టెనెన్సీ యాక్ట్, సంతాల్ పరగనాల టెనెన్సీ యాక్ట్ అని చెప్పేసి ఇది ఈ ట్రైబల్ కమ్యూనిటీ యొక్క భూములని పారిశ్రామిక వర్గాలు ఈజీగా కొనుక్కోవచ్చు అని చెప్పేసి లా తీసుకొస్తే ఈమె వెనక్కి పంపింది. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈమె రబ్బర్ స్టాంపు కాదు, విగ్రహము కాదు. ఈమె పోటీ చేసినప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణ చేసినాయి, ఒక విగ్రహము రాష్ట్రపతి భవన్కి వెళ్తుంది అని చెప్పేసి. విగ్రహము కాదు, ఇక్కడ మోస్ట్ యాక్టివ్గా పనిచేస్తుంది ఈమె. రైట్, అట్లా మనకి స్ఫూర్తి. నెక్స్ట్ ఒక 2 కొడుకులు చనిపోతారు, భర్త చనిపోయింది, అయినప్పటికీ మంచి మనోస్థైర్యంతో ముందుకు పోతుంది. సో ఇది ఈ ద్రౌపది ముర్ము గురించి మనకి ఇంతకంటే ఎక్కువ ప్రశ్న రాదు. సో అచ్చా, ఒకటి ఆన్సర్ చేయండి. ఈమె ప్రమాణ స్వీకారం చేస్తుంది ఎప్పుడు? 25th మేబీ. సో ఎవరు చేయిస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లేకుంటే ఆయన ప్లేస్లో మోస్ట్ సీనియర్ జడ్జి ఆఫ్ సుప్రీంకోర్టు. ఇతనని కాదు, జడ్జి కూడా సీనియర్ ఉంటే వాళ్ళు చేయించవచ్చు. సో మన ఫేమస్ ఎన్వి రమణ. సో నాకు తెలిసి పాలిటీ అధ్యయనం చేసినప్పటి నుంచి మోస్ట్ యాక్టివ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎన్వి రమణ. సో ఇతను తెలుగు వ్యక్తి ప్రమాణ స్వీకారం చేపిస్తున్నాడు. సో అది మనకి కొద్దిగా గర్వకారణము. రైట్, ఈమె ప్రిజర్వ్, ప్రొటెక్షన్, డిఫెండర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తుంది. సో ప్రొటెక్షన్ అంటే రాజ్యాంగాన్ని రక్షణ చేస్తా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఎవరు? రాష్ట్రపతి. సో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారము ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తా అని మనకి ఇద్దరే చేస్తారండి. రాష్ట్రంలో అయితే గవర్నర్ చేస్తాడు, సెంట్రల్లో అయితే రాష్ట్రపతి చేస్తారు, ఇంకెవరు చేయరు. ఇక క్వశ్చన్ ఏంటి అంటే, సో రాజ్యాంగ సంరక్షణ అధికారము సంరక్షణకర్త ఎవరు? సో ఏ ఆప్షన్ రాష్ట్రపతి, సో బి ఆప్షన్ సుప్రీంకోర్టు, సి ఆప్షన్ ప్రధానమంత్రి, సో డి ఆప్షన్ లోక్సభ స్పీకర్. సో ఏంటి మన క్వశ్చను? కేవలం రాష్ట్రపతి, గవర్నర్లు మాత్రమే రాజ్యాంగాన్ని రక్షణ చేస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. మనకి ఆర్టికల్ 60లో ఉంటుంది. సో ఇక్కడ ప్రశ్న ఏంటి, రాజ్యాంగ సంరక్షణకర్త ఎవరు? కస్టోడియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు? సుప్రీంకోర్టా, రాష్ట్రపతియా, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్? ఇది ఆన్సర్ చేయండి. రైట్, సో మనకి నెక్స్ట్ ఏంటి అంటే, ఇది మెడికల్ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 2021 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఢిల్లీ యువతి అని చెప్పేసి అన్మ్యారీడ్ కన్సెన్సువల్ సెక్స్లో పాల్గొన్నది, వాడు హ్యాండ్ ఇస్తాడు, మళ్ళీ ఈమె అవమానం అని చెప్పేసి కోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు అనేది నో అని చెప్తే సుప్రీంకోర్టుకు వెళ్తే ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో విచారణ అయిపోయింది, తీర్పు వచ్చింది, ఎస్ దీన్ని పొడిగించండి, అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా అప్లై చేయమన్నది. ఇంతకుముందు మనకి మొత్తం 7 కేటగిరీలు చూసినాం. అయితే మైనర్ అయి ఉండాలి, అంటే 20 వీక్స్ కంటే ఎక్కువ 24 వీక్స్ వరకు మధ్య ప్రెగ్నెన్సీ ఉంటే ఇట కేవలం 7 కేటగిరీ లేడీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్నది యాజ్ పర్ ఎంటీపీ యాక్ట్ 2021 ప్రకారము. ఈ 7 కేటగిరీలో అన్మ్యారీడ్ లేదు కాబట్టి ఆమెకి ఢిల్లీ హైకోర్టు అనేది అబార్షన్కి నో చెప్పింది. సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే మన ఎన్వి రమణ ఈ
ధర్మాసనం అనేది అన్మ్యాడ్ వాళ్ళని కూడా దీంట్లో పొందుపరచుమని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు ఏమైనా మొత్తం 8 అయిపోయింది. వీళ్ళు ఏమంటారు అంటే ఈ ఎంటీపీ 2021 చట్టంలో హస్బెండ్ లేదు, ఇక్కడ ఓన్లీ భాగస్వామి అని చెప్పేసి ఉందట. చట్టం లోపల హస్బెండ్ అని చెప్పేసి లేదు కాబట్టి సో భాగస్వామి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్కి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పింది. ఇది అంటే ఏంటిది అంటే సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా లివ్ ఇన్ రిలేషన్షిప్ని, సహజీవనాన్ని సమర్థించిందని చెప్పాల్సి ఉంటుంది. ఆర్టికల్ 21 ప్రకారము బాడీ అటానమీ ఉంటుంది, అంటే శారీరక సమగ్రత, శారీరక స్వతంత్రత ఉంటుంది కాబట్టి ఆమె బాడీ ఆమె ఇష్టం అని చెప్పేసి తీర్పు చెప్పింది. సో మనకి ఇక్కడ పిండానికి జీవించే హక్కు ఉందా అంటే మన ఇక్కడ డైలమా ఇది. దీన్ని సమర్థించలేదు కోర్టు. పెళ్ళి కాలేదు, తొందరపడింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, వాడు హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఈమెకి సమాజంలో కలంకం వస్తుంది కాబట్టి అర్థం చేసుకొని సో మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాదు, ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి మేము ఫాలో అవుతున్నాం. దాని ప్రకారము అబార్షన్కి అనుమతి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మనం ఇక నుంచి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 7 అంశాలు కాదు, ఒక అంశం చేర్చింది. అదేంటిదంటే అన్మ్యారీడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఈ రేప్ చేసిన మైనర్ అయినప్పటికీ, లేకుంటే ఆమెకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఆ పుట్టబోయే బిడ్డకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా, ఎమర్జెన్సీ విధించిన, డిజాస్టర్స్ ఏమైనా వచ్చినా కూడా అటువంటి కండిషన్స్లో, లేకుంటే ఆమెకి పెళ్ళి అయినాక ప్రెగ్నెన్సీ వచ్చినాక డైవర్స్డ్ అయితే గిట్ట విడో అయితే ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు మనకి అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది వచ్చింది. అది మనకి డెవలప్మెంట్ ఇది. సో అప్డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అమెరికా కంటే ముందు వెళ్ళిపోతుంది ఇండియా ఈ విషయంలో. ఏ విషయంలో అంటే అక్కడ అబార్షన్ అనేది క్రైమ్, సో ఇక్కడ క్రైమ్ కాదు. సో అంటే సర్టెన్ మన ఏంటిది కండిషన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. 20 వీక్స్ వరకు ఒక డాక్టర్ అనుమతి ఇవ్వాలి, 22-24 అయితే 2 డాక్టర్స్ ఇవ్వాలి, 24 కంటే ఎక్కువ అయితే స్టేట్ మెడికల్ బోర్డు 4 మెంబర్స్ ఉంటే వాళ్ళు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కండిషన్స్ అప్లై. నెక్స్ట్ మనకి నాట్ జైల్, బెయిల్, ఈ కేసు పేరండి ఇది. సో మనకి ఈ ఆల్ట్ న్యూస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆల్ట్ న్యూస్ యొక్క స్థాపకుడు మహమ్మద్ జుబైర్. ఇతను ట్వీట్ చేస్తూ ఉంటాడు గవర్నమెంట్కి అగెనిస్ట్గా. సో ఇతన్ని జైల్లో వేస్తారు. సుప్రీంకోర్టుకు వేండు బెయిల్ ఇచ్చింది. ఈ హెడ్డింగ్ ఇది జస్ట్ మన హిందూ పేపర్లో వచ్చిన హెడ్డింగ్ ఇది. సో కేసు ఏంటి అంటే ఆల్ట్ న్యూస్. సో ఆల్ట్ న్యూస్ సంస్థ ఉంటుంది. సో విలేకరు ఇతను ట్వీట్ చేస్తుంటే గవర్నమెంట్కి అగెనిస్ట్గా, యూపీ ప్రభుత్వానికి అగెనిస్ట్గా. సో అక్కడ యూపీ పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టుకి రిమాండ్ పంపిస్తారు. కోర్టు ఇక్కడ బెయిల్ ఇస్తుంది, బయటకు వస్తాడు, మళ్ళీ లోపలికి పంపిస్తారు వేరే ఎఫ్ఐఆర్ నమోదు చేసి. సో మళ్ళీ కోర్టుకి వెళ్తే బెయిల్ వస్తుంది. సో మళ్ళీ కోర్టు ఎవరు పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పరంపర కొనసాగింది ఇక్కడ. సో అరెస్ట్ చేయడము, కోర్టులో బెయిల్ తీసుకోవడము, మళ్ళీ అరెస్ట్ చేయడము, మళ్ళీ కోర్టులో బెయిల్ తీసుకోవడం, ఇట్లా జరుగుతూ ఉందని చెప్పేసి లాస్ట్కి అన్ని ఎఫ్ఐఆర్లని క్లబ్ చేసింది. మనకి అంతిమ తీర్పు ఏంటి అంటే ఈ మహమ్మద్ జుబైర్ మీద నమోదైన అన్ని ఎఫ్ఐఆర్ క్లబ్ చేసింది. అంటే ఒకే దగ్గర విచారణ అవుతుంది. ఒకే నేరం మీద, నేను చెప్పేది ఇది కీవర్డ్, ఒకే నేరం మీద రెండవ ఎఫ్ఐఆర్ ఉండద్దు. రెండవ ఎఫ్ఐఆర్ అనేది ఉండద్దు. ఎప్పుడు సేమ్ క్రైమ్ ఉండి డిఫరెంట్ ఎఫ్ఐఆర్ అనేది ఉండద్దు. వేరే క్రైమ్ ఉంటే ఎన్ని ఎఫ్ఐఆర్ అయినా ఉండొచ్చు అని చెప్పింది ఒకటి. సో అన్ని ఎఫ్ఐఆర్లు క్లబ్ చేయండి. మనకి ఫస్ట్ టైం చెప్పింది ఈ ఆర్నబ్ గోస్వామి కేసు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో 2020లో ఉంటుంది కేసు. మనం ఇక్కడ ఈ నుపూర్ శర్మ దగ్గర ఇది డిస్కస్ చేసినాం మనం ఎఫ్ఐఆర్ క్లబ్ గురించి. నుపూర్ శర్మకి సుప్రీంకోర్టు అటువంటి అవకాశం ఇవ్వలేదు, ఆ బెంచ్ అనేది ఇవ్వలేదు. సో ఈ బెంచ్ అనేది మహమ్మద్ జుబైర్కి ఇచ్చింది. మళ్ళీ మరి డిఫరెన్సెస్ ఏంటి అంటే సుప్రీంకోర్టులో ఒక్కొక్క బెంచ్ ఒక్కో రకంగా తీర్పు అని చెప్పవచ్చు. సో ఎఫ్ఐఆర్ క్లబ్ చేసింది ఇక్కడ. నెక్స్ట్ ఇదే నేరం మీద ఇంకేదన్నా ఎఫ్ఐఆర్ గిట్ట నమోదైతే దానికి కూడా తీర్పు అనేది వర్తిస్తుంది. సో ఇంకేంటిది ఎఫ్ఐఆర్ క్లబ్ ఇంతకుముందు ఎఫ్ఐఆర్ కాదు, ఇక ముందుటు సేమ్ నేరం మీద ఎఫ్ఐఆర్ నమోదైతే దీని కిందకే వస్తుంది. సో మొత్తం మీద ఢిల్లీ పోలీస్ అనేది ఈ కేసుని అధ్యయనం చేస్తుంది.
సో యూపీలో నమోదైన అన్ని కేసులు కూడా ఢిల్లీ పోలీస్కి బదిలీ చేయాల్సి ఉంటుంది. యూపీలో ఇంకేమన్నా సేమ్ నేరం మీద, అంటే నేరం ఇక్కడ ఏంటి అంటే ట్వీట్ చేస్తుంది గవర్నమెంట్కి అగెనిస్ట్గా. సో ఒకటి ఒకే నేరము, రెండో ఎఫ్ఐఆర్ ఉండద్దు, ఎఫ్ఐఆర్ క్లబ్ చేస్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో కేసు నమోదైతే ఎఫ్ఐఆర్ క్లబ్ వర్తిస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ కేసు మీద కూడా మనకి బెయిల్ వర్తిస్తుంది. ఈ బెయిల్ ఓన్లీ దీనికే కాదు, ఇంకేమన్నా కేసు నమోదైతే ఇదే అంశం మీద దానికి కూడా బెయిల్ ఉంటుంది. సో మళ్ళీ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి. నెక్స్ట్ ఈ యూపీ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని రద్దు చేసింది. అరే స్టేట్ ప్రభుత్వం నువ్వు ఏం పని చేస్తున్నావు, ఇతన్ని కావాల్సుకొని ఇబ్బంది చేస్తున్నావు అని చెప్పేసి గట్టిగా మొట్టికాయలు వేస్తుంది ప్రభుత్వాన్ని. సో మీరు ఈ లైవ్ లా అని చెప్పేసి దీనిలో చెక్ చేయండి. ఏంటిది కేసు పేరు అంటే మనకి మహమ్మద్ జుబైర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఉంటుంది. ఈజీగా మొత్తం దాంట్లో వాదనలు ఉంటాయి. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తుంది సుప్రీంకోర్టు అనేది. సో ఇది మనకి ఇంకేమంటుంది అంటే గవర్నమెంట్ ఏమంటుంది, ఈ మహమ్మద్ జుబైర్ అనేది గవర్నమెంట్కి అగెనిస్ట్గా ట్వీట్ చేయకుండా మీరు ఆర్డర్స్ పాస్ చేయాలని చెప్పేసి కోర్టుని అడిగితే 19th 1A విరుద్ధంగా మేము ఆర్డర్స్ పాస్ చేయము అంటే ఏంటి, మహమ్మద్ జుబైర్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మేము ఉల్లంఘన చేయమని చెప్పేసి 19th 1A ప్రకారం అతనికి అధికారం ఉన్నది. బట్ అది కూడా 19th 2 లోబడే ఉంటుంది. ఈయనకు స్వేచ్ఛ ఉంది, బట్ ఇది అబ్సల్యూట్ పవర్ కాదు, కంపల్సరీ లిమిట్స్ అనేది ఉంటుంది 19th 2 లోబడి. సో మన దీనిలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎఫ్ఐఆర్ క్లబ్ అనేది చేయవచ్చు, ఒకటే అంశం మీద ఒకటే ఎఫ్ఐఆర్ ఉండాలి. విభిన్న ఎఫ్ఐఆర్లు ఉంటే క్లబ్ చేయవచ్చు. మనకి ఫేమస్ అర్నబ్ గోస్వామి అండ్ మహమ్మద్ జుబైర్ కేసు అనేది గుర్తుపెట్టుకోవాలి. నుపూర్ శర్మ కేసులో ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే అది కోర్టుకే తెలుసు. సో నాకు తెలిసి రానున్న రోజులలో ఆ నుపూర్ శర్మ కేసు కూడా ఎఫ్ఐఆర్ క్లబ్ చేస్తుంది, ఒకే దగ్గర విచారణకు హాజరయ్యేలా. ఈ బెయిల్ అనేది నాట్ జైల్ అంటే ఏంటంటే మ్యాక్సిమం తక్కువ కేసులలో మాత్రమే అరెస్ట్ చేయాలి, ఎక్కువ కేసులలో బెయిల్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇటీవల మనకి ఎన్వి రమణ మాట్లాడుతూ ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క సమ్మిట్ జైపూర్లో జరిగింది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అక్కడ బెయిల్కి మన ఇండియాలో లా లేదు, ఒక చట్టం తేవాలని చెప్పేసి దాని యొక్క ఆవశ్యకత నొక్కి చెప్పిండు మన ఎన్వి రమణ. సో బెయిల్ యొక్క లా ఉంటే ఏమవుతుందంటే కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ ఈజీగా ఫాలో కావచ్చు. నెక్స్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్, దీన్ని తెలుగులో జమిలీ ఎన్నికలు లేదా ఏకకాల ఎన్నికలు అంటారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే నిన్న మళ్ళీ క్వశ్చన్ అవర్లో మన న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అని చెప్పేసి అతను క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది జమిలీ ఎన్నికలకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. సో ఎన్నికలకి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ చైర్మన్ ఎవరు అంటే మనకి సుదర్శన్ నాచియప్పన్. సో ఒక ఎంపీ తను. స్టాండింగ్ కమిటీ అంటే ఆ న్యాయశాఖకి సంబంధిత అంశాలు అది డిస్కస్ చేస్తుంది, 1 year కాలం ఉంటుంది. సో ఇది శాశ్వత కమిటీ అండి. స్టాండింగ్ కమిటీ అంటే శాశ్వత కమిటీగా పనిచేస్తుంది. సో దానికి చైర్మన్ ఎవరంటే నాచియప్పన్. ఇతను జమిలీ ఎన్నికలకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్ట్ని సో లా కమిషన్ అనేది చూస్తుందట. సో లా కమిషన్ రిపోర్ట్ బట్టి మేము త్వరలోనే నిర్ణయం తీస్తామని చెప్పేసి ఈ కిరణ్ చెప్పిండు, న్యాయశాఖ మంత్రి. క్వశ్చన్ అవర్ మనకి ఉంటుంది పార్లమెంట్లో. ఒక మంత్రి కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అది రిటర్న్ లేకుంటే ఓరల్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఇది మనకి అన్స్టార్డ్ క్వశ్చన్ కాబట్టి ఇతను లిఖితపూర్వకంగా ఆన్సర్ రాసి ఇచ్చాడు. దాని ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ టైం 1983లో ఎన్నికల సంఘం ఇది. సో మనం ఇట్లా చెప్పొద్దు, వాస్తవంగా ఆర్డర్లో రావాలి. ఇప్పుడేంటి మనకి అంశం అంటే జమిలీ ఎన్నికల అంశం వార్తల్లోకి వచ్చింది. పార్లమెంటు సభ్యుడు ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్తూ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, లా కమిషన్ కూడా అబ్జర్వేషన్లో పెట్టింది అని చెప్పేసి మనకి మంత్రి చెప్పినాడు. మనం ఫస్ట్ చూస్తే జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? సో జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అంటే జనరల్గా సో ఏకకాలం ఎన్నికలు. దేనికి మన ఇండియాలో వస్తే లోక్సభ ఎన్నికలు ఉంటాయి,
అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. సో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఇక్కడ తీసుకోం మనము, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధి అంశం, మనం పట్టించుకోం. కాబట్టి కేవలము లోక్సభ ఎన్నికలు అండ్ స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఇవి రెండు కూడా ఒకేసారి కండక్ట్ చేయాలి. ఒకే రోజు అని కాదు, ఒకే సమయం అని కాదు. సో మనకి ఫేజెస్ ఉంటుంది, ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పేసి అట్లా కండక్ట్ చేసుకోవచ్చు. సో ఒకేసారి నిర్వహణ, ఒకేసారి అంటే ఒకే రోజు ఒకే సమయంలో కాదు ఇక్కడ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటే ఇయర్లో జరగాల్సి ఉంటుంది. సమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పేసి తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక ఫేజ్ 1, యూపీ, మధ్యప్రదేశ్ ఫేజ్ 2 అని చెప్పేసి అట్లా జరగవచ్చు. రైట్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఓటర్, రిజిస్టర్ ఓటర్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఆ ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు ఉండాల్సి ఉంటుంది. సో ఇతను లోపలికి వెళ్ళినాక ఒకటేసారి ఎంపీకి ఓటేయవచ్చు, ఎమ్మెల్యేకి వేయవచ్చు. మనము మన తెలంగాణ చూసుకుంటే 2018 డిసెంబర్లో ఎమ్మెల్యే జరిగింది, 2019 మేలో ఎంపీ జరిగింది. ఇట్లా కాకుండా ఒకటేసారి కండక్ట్ చేస్తే అది జమిలీ ఎన్నిక అంటాం. సో మనకు క్లియర్గా అర్థం కావాలి, ఇక్కడ ఒకే రోజు ఒకే సమయంలో కాదు, మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వచ్చినప్పుడు తప్పుగా మనం పెట్టవచ్చు ఆన్సర్. సో ఒకేసారి నిర్వహణ అంటే ఒకే సమయంలో కాదు. రైట్, ఒకటి ఎంపీ అండ్ ఎమ్మెల్యే మాత్రమే, మనకి సర్పంచ్ ఎన్నికలు వీటికి వర్తించదు ఇది. ఎందుకు అంటే స్థానిక సంస్థలు అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోదు, రాష్ట్ర ప్రభుత్వం పరిధి అది. రైట్, ఇది మనకి జమిలీ ఎన్నిక కాన్సెప్ట్ అండి. మరి ఇది వెరీ ఫస్ట్ టైమా ఇటువంటిది అంటే? వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు ఇండియా యొక్క పార్లమెంట్ డెమోక్రసీ అనేది నెంబర్ ఆఫ్ టైమ్ ఈ జమిలీ ఎన్నికలు నిర్వహణ చేసింది. సో 1951 అండ్ 52 ఎలక్షన్స్, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ అనేవి జమిలీ ఎన్నికలేవి, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఒకేసారి కండక్ట్ చేసింది ఎన్నికల సంఘం అనేది. రైట్, నెక్స్ట్ 5 years అయిపోయింది, 57లో కూడా జరిగినాయి, సెకండ్ది కూడా జరిగింది సాధారణ ఎన్నిక, జమిలీ ఎన్నికనే. సో 62లో కూడా జరిగింది, 67లో లాస్ట్ జమిలీ ఎన్నిక జరిగింది మనకి. మొత్తం మీద ఇప్పటికీ సో మనకి 4 సార్ల జమిలీ ఎన్నికల సంఘం అనేది కండక్ట్ చేసిన అనుభవం ఉన్నది. సో మనకి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఎక్కువ సార్లు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెసే ఉంది కాబట్టి, సో ఏ ఒక్క ప్రభుత్వం పడిపోలేదు కాబట్టి, పార్టీ చీలిక రాలేదు కాబట్టి సాధ్యమైంది. సో నెక్స్ట్ టైం అవుతుందంటే ఈ 68, 69 టైంలో స్టేట్లో ప్రభుత్వాలు అనేవి పడిపోయినాయి డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఇక్కడ అవసరం లేదు ఇది. నెక్స్ట్ 67 తర్వాత మనకు ప్రాంతీయ పార్టీలు ఎక్కువ వచ్చినాయి, సో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనేది ఓడిపోతుంది. అట్లా మనకి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి. సెకండ్ వస్తే 1970లో సాక్షాత్తు లోక్సభని రద్దయిపోయింది, ఒక 2 ఏళ్ళు ముందు. 67 కదా, 72లో కావాలి, 70లో రద్దయిపోయింది. 71 ఎలక్షన్స్ మనకి అప్పుడే ఈ టీపీఎస్ పార్టీ 14 పోటీ చేస్తే 10 గెలుస్తుంది. 71 ఎలక్షన్స్ అవి. సో మనకి లోక్సభ రద్దయిపోయింది కాబట్టి సో ఒకేసారి ఎన్నిక సాధ్యం కాలేదు. తర్వాత చూస్తే నెక్స్ట్ మనకి ఈ 356 ఆర్టికల్ రాష్ట్రపతి పరిపాలన. సో కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేది రాజ్యాంగంలో ఫెయిల్ అయితే, రాష్ట్రంలో ఫెయిల్ అవుతే అప్పుడు మనకు ఈ ప్రెసిడెన్షియల్ రూల్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రాష్ట్రపతి పరిపాలన కాలంగా కూడా ఈ ఒకేసారి ఎన్నికలు మనకి సాధ్యం కావట్లేదు. తర్వాత ఈ తరచుగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోతున్నాయి, పార్టీ ఫిరాయింపు కావచ్చు లేదా అవిశ్వాసం కావచ్చు, మొత్తం మీద సో మనకి ప్రభుత్వాలు పడిపోవడం వల్ల కూడా సో ఈ 5 years కాకుండా 2 ఏళ్ళకే పడిపోతున్నాయి. ఇటువంటి రీజన్స్ వల్ల మనకి ఈ 67 అనంతరము జమిలీ ఎన్నికలు సాధ్యం కాలేదు. సో లోక్సభకి ఒకసారి జరుగుతున్నాయి, రాష్ట్రాల అసెంబ్లీకి జరుగుతున్నాయి. తెలంగాణ వస్తే ఇట 2014 వరకైతే ఒకేసారి జరిగినాయి. ఈ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మనకి కొంచెం ముందస్తు ఎన్నికలకు పోయింది కాబట్టి మొన్న సాధ్యం కాలేదు. ఇప్పుడేంటి మనకి అంటే ఈ జమిలీ ఎన్నికల మీద రిపోర్ట్ ఏమన్నా ఉందా అంటే ఎస్, ఫస్ట్ టైం 1983లో ఎన్నికల సంఘం తన వార్షిక నివేదికలో చెప్పింది, మనం తిరిగి 1967 లెక్క జమిలీ ఎన్నికలు నిర్వహణ చేద్దామని చెప్పేసి చెప్పింది. ఎవరు? ఎన్నికల సంఘం. నెక్స్ట్ మనకి ఈ 1999లో జీవన్ రెడ్డి, అప్పటి లా కమిషన్ చైర్మన్, సో జీవన్ రెడ్డి
179వ రిపోర్ట్లో 170 రిపోర్ట్లో ఈ జమిలీ ఎన్నికలకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తాడు. సో మనకి జీవన్ రెడ్డి లా కమిషన్ చైర్మన్. ఇప్పుడు మనకి బిఎస్ చౌహాన్ అండి ఇప్పుడు లా కమిషన్కి. నెక్స్ట్ మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2015లో ఈ జమిలీ ఎన్నికలకి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తుంది. ఇతనే ఈ సుదర్శన్, గుర్తుపెట్టుకోవాలి పేరు, నాచియప్పన్. సోషల్ అండ్ జస్టిస్, లా అండ్ జస్టిస్ యొక్క స్టాండింగ్ కమిటీ. ఈ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అనుకూలంగా. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఒక సర్వే చేస్తుందండి. అవి ఏంటిదంటే అనాలసిస్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. వాట్ అంటే ఏంటిది, హౌ ఎలా, వై ఎందుకు అని చెప్పేసి ఒక పత్రాన్ని ఈ బిబేక్ దేబ్రాయి అంటాం. వాస్తవంగా వివేక్ దేబ్రాయి, బట్ మనం పశ్చిమ బెంగాల్ కాబట్టి సో బిబేక్ అంటాం. బిబేక్ దేబ్రాయి నాయకత్వంలో ఒక పత్రాన్ని ప్రింట్ చేస్తుంది. మనకి ఇది పీడిఎఫ్ ఫైల్ దొరుకుతుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే. అందులో వాట్, హౌ, వై అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సో మనం వాటిని డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఎందుకు మనకి ఈ జమిలీ ఎన్నికలకి అగెనిస్ట్గా అండ్ ఫేవర్గా ఏ అంశాలు తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఈ వై అని చెప్పేసి ఉంది కదా, అందులో మొత్తం ఫేవర్ అంశాలు ఉన్నాయి, మనం అవి తీసుకుంటున్నాం. రైట్, ఇవి రిపోర్ట్స్ అండి. మనకి ఇందులో ఏది గుర్తుపెట్టుకోవాలంటే జీవన్ రెడ్డి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అండ్ పార్లమెంటరీ కమిటీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నీతి ఆయోగ్ అనేది అంత అవసరం లేదు. అంటే ఇంతవరకు అనుకూలంగా రిపోర్టు అవి చేసినాయి. ఫస్ట్ ఫేవర్గా ఈ ప్రశ్న ఎలా వస్తుందంటే జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తూ ప్రతికూల అనుకూల అంశాలు పేర్కొని మంచి ప్రశ్న వస్తుంది మనకి. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఇక గ్రూప్ 2 ఎస్ఐ వాళ్ళకైతే ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్యాక్ట్ బిట్స్ అవసరం. జమిలీ ఎన్నికలు అంటే ఏంటి. రైట్, ఫస్ట్ చూస్తే మనకి అందరూ తెలిసిన కారణాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ తరచుగా ఎన్నికలు వస్తే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కదా. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటాం. ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది తరచుగా అమల్లో ఉంటే ఏమి ఇబ్బంది అంటే గవర్నమెంట్కు సో ఇది ఇబ్బంది. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమం చేపడదామంటే ఎన్నికల కోడ్ అనేది అడ్డంకి వస్తుంది. సో గవర్నమెంట్కి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అడ్డంకి ఇది ఎంసీసీ ఎందుకు వస్తుందంటే ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్ వల్ల ఎంసీసీ దేశంలో ఎక్కడో దగ్గర ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి తరచుగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టకుండా ఇది అడ్డగిస్తుంది. మనకి మూడో చూస్తే తరచు ఎన్నికల వల్ల ప్రజాధనం అనేది అనవసరంగా ఖర్చు అయిపోతుంది. చాలామంది ట్యాక్స్ పే చేస్తున్నారు, అటువంటి విలువైన ధనాన్ని ఇటువంటి ఎన్నికల ఖర్చుకి ఉపయోగిస్తున్నాము. సో మనకి ప్రజాధనం అనేది వృధా అవుతుంది. ఎందుకు అంటే ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్, ఎన్నికల సిబ్బంది, పోలింగ్ స్టేషన్స్, ఈవీఎం మిషన్స్, వీవీప్యాట్ మిషన్స్ అవన్నీ మనం తీసుకురావాలి కాబట్టి సో ధనం వేస్ట్ అవుతుంది. ఈ ధనాన్ని మనము డెవలప్మెంట్ యాక్టివిటీకి ఉపయోగించుకోవచ్చు. సో మనకి జమిలీ ఎన్నిక అయిపోయింది, ఖర్చు తగ్గింది, దాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది 5 ఇయర్స్ ఉండాలి, దాదాపు 3 to 4 ఇయర్స్ మంచిగా వర్క్ చేస్తారు. లాస్ట్ ఇయర్లో మాత్రం మనకి ఉచిత హామీలు ఇస్తారు. అదే ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్ అయితే గిట్ట వీళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీ కాకుండా ఫ్రీబీస్ మీద దృష్టి పెడతారు. ఎందుకు ఈ ఓటర్స్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి. సో మనకి డెవలప్మెంట్ యాక్టివిటీ కాకుండా లాంగ్ టర్మ్లో మనకి తక్షణం ఓట్లు రావాలి కాబట్టి ఫ్రీబీస్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. అది ఇండియాకి చేటు అవుతుంది. కాబట్టి మనకి ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి మనం రీజన్స్ రాయొచ్చు అండి ఇక్కడ చూస్తే. సో ఇవి మనకి అందులో ముఖ్యంగా ఇవి పేర్కొన్నారు. నెక్స్ట్ ఓటింగ్ శాతం కూడా ఎక్కువ అవుతుందట. సో ఓటింగ్ శాతం ఎట్లా ఎక్కువ అవుతుంది అంటే ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్ వస్తే ఓటింగ్ శాతం పడిపోతుంది. సో ఒకేసారి ఓటు ఉంది కాబట్టి కంపల్సరీ వెళ్ళి వేస్తారని చెప్పేసి ఓటింగ్ శాతము ఇది పెంచుతుందట. సో మనకి ఓటింగ్ శాతం పెరిగితే ఏమవుతుంది అంటే సో ప్రజా ఆమోదం పొందిన ప్రభుత్వం అనేది వస్తుంది. సో
సో ప్రజా ఆమోదం పొందిన ప్రభుత్వం అనేది వచ్చేందుకు అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇవి బుల్లెట్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఎన్నికల కోడ్ తరచుగా అమల్లో ఉంటుంది కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీకి ఇబ్బంది అవుతుంది. ఇంకా మనం చూస్తే గిట్ట ఇది ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్ వల్ల ఈ ఎలక్షన్స్ యొక్క ఆఫీసర్స్ ముఖ్యంగా ఎలక్షన్ కండక్ట్ చేసేది ఎక్కువ ఉపాధ్యాయ బృందం ఉంటారు, ఎక్కువ డ్యూటీస్లో పాల్గొనేది పోలింగ్ సిబ్బంది అనేది. సో వీళ్ళు డ్యూటీల్లో ఉంటే పాఠాలు ఎవరు చెప్పాలి? సో స్కూల్స్ క్లోజ్ అవుతాయి. సో పాఠశాల బోధన కుంటుపడుతుంది, ఇది లాంగ్ టర్మ్లో మనకి అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతికూల ప్రభావం అనేది చూపెడుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది దేశ రక్షణలో కాకుండా ఎన్నికల్లో పాల్గొంటుంది తరచుగా. సో వీళ్ళ భద్రతా దళానికి ఇది పని భారంగా తయారవుతుంది. ఇటువంటి రీజన్స్ మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఇవి మనకి దీనిలో బుల్లెట్ పాయింట్స్ ఏంటి అంటే మనకి ఎట్లా అట్రాక్ట్ అవుతారు అంటే ఇది కంపల్సరీ, ఇది కంపల్సరీ. గవర్నమెంట్ చెప్తుంది మనకి రెండే అండి. సో ఎన్నికల కోడ్ ఎక్కువ అమల్లో ఉంటుంది, నెక్స్ట్ ఎన్నికల వ్యయం పెరిగిపోతుంది. సో ఇవి మరి 2 పాయింట్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇంకా నువ్వు ఇది ఒకటి మంచిగా రాస్తే ఇది ఎక్కువ మంది రాయారు కాబట్టి మనం అటువైపు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో ఓటింగ్ శాతం కూడా పెంచుతుంది. ఇవి మనం ఒక 7-8 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అగెనిస్ట్గా అంటే ఎందుకు జమిలీ ఎలక్షన్స్ కండక్ట్ చేయొద్దు. మనకి ప్రశ్న బట్టి ఇందులో ఏది ఇస్తే అది రాయాలి. సో ఏమి ఇచ్చినా ఇక్కడ ఏది ఫేవర్ అండ్ అగెనిస్ట్ అట్లా రాయొద్దు, ఏది ఇస్తే అది రాయాలి. సో మన అగెనిస్ట్ చూస్తే గిట్ట ఫస్ట్ ఒకటి చూస్తే మనకి ఇది జనరల్గా ఇది ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అంటే జాతీయ సమస్యలు. సో జాతీయ స్థాయిలో అండ్ రాష్ట్ర స్థాయిలో సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక సమస్య అనేది రెండిట్లలో ఉండదు కాబట్టి సో ఎన్నికలలో మనకి ఓటింగ్లో పాల్గొనే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. జనరల్గా మనకి ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అండి. సో ప్రాంతీయ పార్టీకి ఇబ్బంది. మనకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ ఢిల్లీ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఢిల్లీ వస్తే ఎమ్మెల్యే వస్తే మొత్తం యాప్ అనేది క్లీన్ స్వీప్ చేసింది, ఎంపీ వస్తే బీజేపీ వేసింది. అరే ఓటేసింది ఒకరే, ఎమ్మెల్యేకి వాళ్ళే వేసిండ్లు, ఎంపీకి వాళ్ళే వేసిండ్లు. ఎంపీ ఏమో బీజేపీ గెలిచింది, ఎమ్మెల్యేనేమో వీళ్ళు గెలిచిండ్లు. అంటే 2 ఒకేసారి కండక్ట్ చేస్తే గిట్ట అప్పుడు ఈ ఎంపీ ఓటింగ్ అనేది ఎమ్మెల్యేని తగ్గిస్తుంది. ఇంకా మనకి రాజస్థాన్లో చూసినా ఛత్తీస్గఢ్లో చూసినా కూడా సో ఎంపీ వస్తేనేమో బీజేపీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది, ఎమ్మెల్యే వస్తేనేమో కాంగ్రెస్ గెలిచింది. అదే ఒకేసారి కండక్ట్ చేస్తే గిట్ట బీజేపీకి అనుకూలము, జాతీయ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీలు బలహీనం కావచ్చు. సో మనకి ప్రజాస్వామ్యం అంటేనే బహుళ పార్టీ వ్యవస్థ. ఈ బహుళ పార్టీ అనేది పోతుంది, ఏక పార్టీ వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనకి జాతీయ పార్టీలలో బలమైన పార్టీ ఒకటే ఉన్నది. ఇప్పుడు చూస్తే మనకి డైరెక్ట్ చెప్పుకోవాలంటే బీజేపీ ఉన్నది. సో ఏక పార్టీ, 1 నేషన్ 1 ఎలక్షన్ కాకుండా 1 నేషన్ 1 పార్టీ కావచ్చు, మేబీ పాసిబుల్ ఉంది అని చెప్పేసి మనకి క్రిటిక్స్ చెప్తున్నారు. నేను కాదు చెప్పేది, క్రిటిక్స్ చెప్తున్నారు. రైట్. మన ఆన్సర్ రాసేటప్పుడు విమర్శకుల అభిప్రాయం ప్రకారము బహుళ పార్టీ వ్యవస్థకి ఇది ఇబ్బంది అవుతుందని అట్లా రాయాలి కంపల్సరీ. ఈ ఫస్ట్ ఈ పాయింట్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మన మీదకి రాదు, వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఇవి మనకి రీజన్స్ ఉన్నాయండి. ఇంకోటి మనకి దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి సమస్యలు అంటే మనకు చూస్తే ఇటు ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు ఉన్న సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో మనకి ఒక పార్టీకి మెజారిటీ అనేది వస్తలేదు. అప్పుడు ఏంటి? సో హంగ్ అసెంబ్లీ వచ్చింది, క్వశ్చన్ మార్క్ ఇది. ఇప్పుడు తెలంగాణ ఉన్నది, తెలంగాణలో హంగ్ ఏర్పడింది, మిగతా 27 స్టేట్స్లలో ఏదో పార్టీ వచ్చేసింది, అయిపోయింది. మరి దీనికి మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేయాలి కదా, ఏ పార్టీ మెజారిటీ రాకుంటే. అప్పుడు ఏంటి? సో మనకి ఈ నీతి ఆయోగ్ ఉందిగా, ఆ పేపర్లో కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అఖిల పార్టీ, సో అఖిల పక్షం అనేది ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. సొల్యూషన్ అది. సమస్య ఏంటి? సంకీర్ణ యుగము. సో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు, అప్పుడు ఏంటి? మళ్ళీ ఎలక్షన్స్ అంటే మళ్ళీ జమిలీ ఎన్నికలు కాదు కాబట్టి ఈ ఒక్క రాష్ట్రం కోసము 27 స్టేట్స్లో
27 స్టేట్స్లో స్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దాన్ని కూడా రద్దు చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటంటే ఈ ఒక్క స్టేట్కి మాత్రము అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉన్నది. ఇది సాధ్యమా అంటే మనకు తెలియదు. సో ప్రాక్టికల్గా మేబీ కష్టం కొద్దిగా. సమస్యలు అంటే ఏంటంటే ఈ సాధ్యమా అన్నప్పుడు మనకి ఇది ఆన్సర్ వస్తుందండి. సెకండ్, ఇప్పుడు మనకి ఇన్ఫ్యాక్ట్ ఏది ఎగ్జాంపుల్ మెజారిటీ వచ్చింది, ప్రభుత్వం అనేది ఏర్పాటు అయింది. మధ్యలో ఈ ప్రభుత్వం మీద ఈ సభకి విశ్వాసం పోవచ్చు. సో మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఉన్నప్పుడు ప్రభుత్వం పడిపోతే ఏంటి మధ్యలో? సో మనకి ఇప్పుడు 2022లో 23లో అనుకోండి జమిలీ ఎన్నికలు అయిపోయినాయి. సో దేశం మొత్తం ఎన్నికలు కండక్ట్ చేసినలో స్టేట్ గవర్నమెంట్ ఏర్పడింది, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వంలో మధ్యలో 25లో సో ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పేసి సభ అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తే, అది నెగ్గితే, ప్రభుత్వం పడిపోతే అప్పుడు ఏంటి? ఈ ఒక్క రాష్ట్రం కోసం మొత్తం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా మరి మళ్ళీ? సో ఇది ఇబ్బంది కదా మనకి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏంటి అంటే మన నీతి ఆయోగ్ ప్రకారం అయితే ఎవరైతే అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తున్నారో దాన్ని నిర్మాణాత్మక, గుర్తుపెట్టుకోవాలి, అవిశ్వాసాన్ని ప్రతిపాదించాలి, కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటున్నాం. ఇది మనకి జర్మనీలో, దక్షిణాఫ్రికాలో ఇది అమల్లో ఉంది. ఏంటిదంటే ప్రభుత్వాన్ని పడగొట్టే వారే నిర్మించాల్సి ఉంటుంది, నిర్మిస్తామని నమ్మకం ఉంటేనే ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఈ మోషన్ని ప్రతిపాదించాలి. సో ఇది కండిషన్స్ అండి. ఫస్ట్ ఏంటి అంటే ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, నాగాలాండ్ లెక్క, శ్రీలంకలో రాబోయే ప్రభుత్వం లెక్క. లేకుంటే నో కాన్ఫిడెన్స్ ఇష్యూ చేస్తే ప్రభుత్వం పడిపోతే అంటే ఎవరు దీన్ని ఇష్యూ చేయాలి అంటే కంపల్సరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నమ్మకం ఉంటే. నెక్స్ట్ మూడవది రాష్ట్రపతి పరిపాలన 356 ఆర్టికల్ క్వశ్చన్ మార్క్. ఇట్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే రాజ్యాంగం పరంగా పనిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందితే ప్రెసిడెన్షియల్ రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు 2023లో తెలంగాణలో ఒక ప్రభుత్వం ఏర్పడింది, 24 వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం అనేది రాజ్యాంగం ప్రకారం పనిచేస్తలేదు. సో మనకి రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చు. అట్లా 4 years విధిస్తారా? నెక్స్ట్ మనకి 28లో ఉన్నాయి ఎలక్షన్స్. 4 years రాష్ట్రపతి పరిపాలన ఉండొచ్చా? అంబేద్కర్ యొక్క స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి, సమైక్య స్ఫూర్తికి ఇది విరుద్ధం. అన్ని 4 years సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పరిపాలన పెట్టేలా ఉంటే ఇది మనకి సమైక్య ప్రభుత్వానికే, ఫెడరల్ యొక్క స్పిరిట్కే ఇది విరుద్ధం అవుతుంది. అప్పుడు ఏంటి మరి నెక్స్ట్ 4 years ఏం చేయాలి? మళ్ళీ ఎలక్షన్సా? సో జమిలీ కదా, ఎట్లా అని చెప్పేసి మనకి మొత్తం మీద 3 ఇష్యూ ఉన్నది. ఒకటి హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు లేదా హంగ్ లోక్సభ వచ్చినప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి, 2 యూటీ ఉన్నది. సో జమ్మూ కాశ్మీర్ వస్తే 3 యూటీకి అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. 28 స్టేట్స్లలో మొత్తము ఒకటే పార్టీ మంచిగా గెలిచింది. సో అన్నిట్లలో మెజారిటీ వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. మరి సెంట్రల్లో లోక్సభకి రాకుంటే ఆ టైంలో 270 రాకుంటే నెక్స్ట్ ఏంటి? క్వశ్చన్ మార్క్ ఇక్కడ. కాబట్టి సో ఇది మనకి అమల్లో మరి ఎలా ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది అని చెప్పేసి మనం రాయొచ్చు ఆన్సర్ ఇక్కడ. లాస్ట్కు నువ్వేం చెప్తావు అంటే సో మనకి ఈ జమిలీ ఎన్నికలు ఎందుకు ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి? ఎందుకు ఇవి ఫస్ట్? మనకి గవర్నమెంట్ అఫీషియల్గా లోక్సభలో చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకి ఉత్తగా చెప్పడం వేరు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం వేరు. ఇక్కడ పార్లమెంటు సెషన్స్లో మంత్రులు, సభ్యులు క్వశ్చన్స్ అడిగితే వీళ్ళు ఆన్సర్స్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ ప్రశ్నలకైతే. అది అఫీషియల్ మ్యాటర్ అది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటి ఫస్ట్ చూస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తరచుగా ఉంటుంది. కాబట్టి మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చేపట్టలేకపోతున్నాము. మేమంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాము ఎక్కువ, డెవలప్మెంట్ యాక్టివిటీ కాకుండా. సెకండ్ది ఎన్నికల వ్యయం పెరిగిపోతుంది. సో ఎన్నికల వ్యయం అనేది ఎక్కువ అవుతుంది. ఫ్రీక్వెంట్లీ ఎలక్షన్స్, ఫ్రీక్వెంట్లీ పోలింగ్ సిబ్బంది వీళ్ళంతా ఎక్కువ కాబట్టి డబ్బు ఎక్కువ వృధా అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఏంటి అంటే మనం దీనికి నువ్వు ఏది జమిలీ ఎన్నికల్ని గిట్ట విభేదిస్తే గవర్నమెంట్ చెప్పే దానికి నువ్వు ప్రత్యామ్నాయం చూపెట్టాలి, అప్పుడే నువ్వు విమర్శ చేయాల్సి ఉంటుంది.
సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫస్ట్ లీగల్ బైండింగ్ లేదు. దీంట్లో మనకి కొన్నిటికి డెవలప్మెంట్ యాక్టివిటీకి అనేది అనుమతి ఇవ్వాలి. సో ఫ్రీబీకి అనుమతి ఇవ్వద్దు. లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే వాటికి అనుమతి ఇవ్వాలి. మొత్తం మీద మనకి 2 రకాల స్కీమ్స్ని డివైడ్ చేయాలి, పర్టికులర్గా చేయాలి కంపల్సరీ. దీనికి ఫస్ట్ లీగల్ బైండింగ్ ఫస్ట్ తేవాలి. సో లీగల్ బైండింగ్ చేస్తే వాళ్ళు ఎందుకు ఉచిత హామీలు ఇస్తారు, ఫ్రీబీ ఇస్తారు? ఒక రాష్ట్రంలో అయితే అమ్మ టీవీ, అమ్మ సెల్ ఫోను, అమ్మ ఇడ్లీ పాత్ర, అమ్మ వడ పాత్ర, అమ్మ దోశ పాత్ర అని చెప్పేసి ఫ్రీగా ఇస్తారు. ఎందుకు మనకంటే ఇక్కడ ఫస్ట్ నీ ఎంసీసీ అంటే ఏంటిది? సో నీ ఎన్నికల మేనిఫెస్టో దీనిలో ఒక భాగం అండి. సో ఎన్నికల మేనిఫెస్టో అంటే గెలిస్తే మేము ఇది చేస్తామని చెప్పేసి పార్టీ ఇచ్చే హామీ ఎన్నికల మేనిఫెస్టో. ఈ ఎంసీసీలో ఒకటి మేనిఫెస్టో ఒక అంశము. ఈ ఎంసీసీ మీద లీగల్ బైండింగ్ చేస్తే, కట్టుబడి ఉంటే వాళ్ళు ఫ్రీబీస్ ఎందుకు ఇస్తారు? ప్రచారం ఉచిత హామీలు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో మరి ఇది చేస్తా గవర్నమెంట్ అంటే చేయదు. సో ఇన్ఫ్యాక్ట్ బీజేపీ అని కాదు, ఏ ప్రభుత్వం కూడా చేయదు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఉచిత హామీలు ఇవ్వడం కష్టము అప్పుడు. సో మనకి బెస్ట్ సొల్యూషన్ అంటే ఎంసీసీకి లీగల్ బైండింగ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇందులో కొన్ని ఇబ్బందులు ఏంటి అంటే, మనకి ఎన్నికలు అంటే సర్టెన్ టైం ఉంటుందండి. ఓన్లీ 45 days అని చెప్పేసి 2 months అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఎంసీసీ అంటే మనకి ఏంటిది అంటే ఇక్కడ ఎన్నికల ప్రవర్తన నియమావళి అని చెప్పేసి చాలా ఉంటాయి. ఇందులో ఒక్క అంశం మీద నియమాల ఉల్లంఘన జరిగింది, కోర్టు కేసు వేస్తే ఆ కేసు అనేది 3-4 months 1 year ఉంటుంది పెండింగ్. అంతవరకు ఎలక్షన్స్ కండక్షన్ అనేది ఇబ్బంది అవుతుంది. సో ఆ కారణంగా ఈ ఎంసీసీని పెండింగ్లో పెడుతున్నారు లీగల్ బైండింగ్ చేయకుండా. మరి ఏం చేయాలి అంటే జస్ట్ ఈ ఎంసీసీ కేసు కోసము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. మనకి ఇక్కడ 2 అంశాలు కవర్ అవుతున్నాయి. జమిలీ ఎన్నికలు ఒకటి, ఎంసీసీకి లీగల్ బైండింగ్ ఇవ్వాలా వద్దా అంటే 100% ఐ సపోర్ట్ లీగల్ బైండింగ్ ఇవ్వాలి. మరి అక్కడ మనకి ప్రాక్టికల్గా చూస్తే గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లం వస్తుందంటే, లీగల్ బైండింగ్ ఇచ్చినప్పుడు ఒక నేత మాట్లాడుతూ ఒక విద్వేషాన్ని రెచ్చగొడితే ఆయన కేసు పడుతుంది. సో మనకి ఎన్నికలు అక్కడ వాయిదా పడుతుంది కేసు అయ్యేంత వరకు. అట్లా కాకుండా ఫస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, 1 week లోపల పూర్తి చేయాలని చెప్పేసి. సాధ్యం అది కంపల్సరీ. నెక్స్ట్ ఏంటి, ఎన్నికల వ్యయం అంటే సో మనకి చాలా వ్యయం చేస్తున్నాం మనం. ఎన్నికల ప్రచారం కోసము ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్ వాడుకుంటారు. అది ఖర్చు కాదు ఇక్కడ. సో మనకి ప్రజాస్వామ్యం కోసం కొంత ఖర్చు పెట్టచ్చు. పెద్ద ఇది మరీ లక్షల కోట్లు ఏం కాదు కదా ఎన్నికల కోసము. అంటే ఎన్నికల వ్యయం సాకుతో మనం ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దు, సమైక్య స్ఫూర్తిని కాపాడాలి. సో అంతిమంగా ఏంటి అంటే పార్టీలు అంతర్గతంగా డిస్కషన్ చేసుకొని, పీపుల్స్ ఒపీనియన్ తీసుకొని, ఇండియా యొక్క పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క స్ఫూర్తికి విఘాతం కలగకుండా, సమైక్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం రాస్తే ఆన్సర్ సరిపోతుంది. రైట్, కేవలం ఇవి 2 ప్రాబ్లమ్స్ అండి. ఎంసీసీ అమల్లో ఉంటుంది తాపకి ఎన్నికల వ్యయం ఎక్కువ అవుతుందట, అందుకే జమిలీ ఎన్నికలు. నెక్స్ట్ మనకి ఆర్బీఐ గవర్నర్ ఒక స్టేట్మెంట్ని మనకి పేపర్లో ఏంటి అంటే, విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయి. 7.5 billion అనేది మన నెంబరింగ్ అంత అవసరం లేదు కానీ తగ్గిపోయినాయట గత 3 months కాలంలో. సో మనకి విదేశీ మారక నిల్వలు ఎవరు సంరక్షణ అంటే ఇండియాలో ఆర్బీఐ అండి. సో ఆర్బీఐ డిస్కస్ చేసినాం. ఏవి వస్తుంది అంటే మనకి ఒకటి విదేశీ కరెన్సీ ఆస్తులు వస్తుంది, ఫారెన్ కరెన్సీ అసెట్స్ వస్తుంది. సో విదేశీ కరెన్సీ ఆస్తులు వస్తుంది. దేని కిందకి? విదేశీ మారక నిల్వల కిందకి ఆర్బీఐ అనేది ఏవి తీసుకొస్తుంది అంటే, సో మనకి ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటాం. సెకండ్ ఇది గోల్డ్ వస్తుంది. థర్డ్ది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటాం, ఎస్డిఆర్ అని చెప్పేసి. దీన్ని పేపర్ గోల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఐఎంఎఫ్ అనేది ఇష్యూ చేస్తుంది. నెక్స్ట్ 4వది ఐఎంఎఫ్లో మన కోటా. సో ఐఎంఎఫ్ యొక్క రిజర్వ్. 4 అంశాలు మనకి ఆ ఫారెన్ కరెన్సీ కిందకి వస్తుంది. రైట్, ఇందులో మరి ఎఫ్డిఐ ఇవన్నీ ఉంటాయిగా, ఎఫ్డిఐ, ఎఫ్పిఐ అని చెప్పేసి ఇవన్నీ దీని కిందకే వస్తుంది. ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటే ఇండియాలోకి డాలర్ రూపంలో వచ్చేది ఏదైతే ఉందో అది ఫారెన్ కరెన్సీ అసెట్స్ అవుతుంది. ఎఫ్డిఐ, ఎఫ్పిఐ అని చెప్పేసి. ఇంకా ఈ ఫారెన్ కరెన్సీ
ఇవన్నీ దీనికి వస్తుంది. రెమిటెన్స్ అని చెప్పేసి మన బంధువులు ఎవరైనా డబ్బులు పంపిస్తే దాన్ని రెమిటెన్స్ అంటాం. అవన్నీ దీని కిందికి వస్తుంది. సో 4గిట్లలో ఇండియాలో విదేశీ మారక నిల్వల్లో అగ్ర స్థానం ఏంటిదంటే ఇన్ఫ్యాక్ట్ మనకి విదేశీ కరెన్సీ ఆస్తులే సుమారుగా 90% వరకు ఉంటుందండి. ఆర్బీఐ యొక్క నిల్వల్లో చూస్తే ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఎక్కువ ఉంటుంది. ఎఫ్డిఐ కావచ్చు, ఎఫ్పిఐ కావచ్చు, రెమిటెన్సెస్ కావచ్చు, మనం తీసుకున్న లోన్స్ కావచ్చు, లేకుంటే ఈసీబీ అంటాం. సో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారో అని చెప్పేసి విదేశీ వాణిజ్య రుణం అని చెప్పేసి ఇవి కావచ్చు, ఇంకా ఏవైనా ఇందులో వస్తుంది. ఈ 4గిట్లలో ఇది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎస్డిఆర్ అంటే మొత్తం ఇక్కడ మనకి జపాన్ యొక్క ఎన్ కరెన్సీ ఉంటుంది, పౌండ్ ఉంటుంది, నెక్స్ట్ యువాన్ కరెన్సీ ఉంటుంది. సో ఇవి మనకి డాలర్స్ ఉంటాయి. ఇవి మనకి ఎస్డిఆర్ రూపంలో ఉంటుంది. ఇండియా రూపీ అనేది లేదండి ఇక్కడ. ఇండియా రూపీ అనేది ఉండదు ఇక్కడ. ఇది మనకి విదేశీ కరెన్సీ గురించి. రైట్. నెక్స్ట్ రిపోర్ట్ మనకి ఇండియా యొక్క ఇన్నోవేషన్ ఇండెక్స్. సో గ్లోబల్ది కాదు, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ నీతి ఆయోగ్ ప్రింట్ చేస్తుంది. ఇంకోటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అని చెప్పేసి 2 కలిసి సంయుక్తంగా దీన్ని రూపొందిస్తాయి. ఇది దీని ప్రకారం మనకు చూస్తే మొత్తం మీద 3 కేటగిరీలు ఉన్నాయి మనకి. ఒకటి 17 స్టేట్స్ ఉన్నాయిగా, బిగ్ స్టేట్స్. అందులో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, తెలంగాణ సెకండ్ ఉన్నది, హర్యానా థర్డ్ ఉన్నది, లాస్ట్ది ఛత్తీస్గఢ్ ఉన్నది. ఛత్తీస్గఢ్ లాస్ట్కు ఉన్నది. సో స్టేట్స్లలో మన కర్ణాటక, తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే లాస్ట్లో ఇది ఉన్నది. నెక్స్ట్ చూస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, లేదా హిల్ స్టేట్స్ అంటాం, కొండలు. సో ముఖ్యంగా చూస్తే ఇదంతా హిమాలయ ప్రాంతంలో ఉన్నదండి. హిమాలయ ప్రాంతము, ఈశాన్య ప్రాంతంలో ఉన్న చూస్తే ఇట్లా ఫస్ట్ చూస్తే మనకి మణిపూర్ ఉన్నది ఫస్ట్, లాస్ట్ నాగాలాండ్ ఉన్నది లాస్ట్కి అయితే. నెక్స్ట్ యూటీలలో చూస్తే ఫస్ట్ చండీగఢ్ ఉన్నది, చండీగఢ్. ఢిల్లీ కాదు, గుర్తుపెట్టుకోవాలి, చండీగఢ్. లాస్ట్కి లడక్ ఉన్నది. ఇన్నోవేషన్ అంటే ఏంటి, మనకి నవకల్పనలు, ఆవిష్కరణలు. సో ఆవిష్కరణల పరంగా ఇటువంటి ర్యాంకింగ్ మనకి ఇచ్చింది, మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఈ ర్యాంకింగ్కి మూలం ఏంటి అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. అది ఎట్లా ఇస్తుందో మన ఇండియా కూడా అట్లనే ఇస్తుంది. మన లాస్ట్ నీతి ఆయోగ్ కొన్ని సలహాలు చెప్పింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అట. సో ఇది ప్రైవేట్ పరము, అంటే ప్రైవేట్ రంగాల్లో ఎక్కువ ప్రోత్సాహం చేయాలన్నట. సో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి, ప్రైవేట్ వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి చెప్పింది దీంట్లో. నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న నీడ్ అంటే పరిశ్రమల అవసరానికి పరిశ్రమల విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మధ్య గ్యాప్ ఉన్నది. సో గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి, గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ని పెంచాలని చెప్పేసి చెప్పింది. ఒకటే మనకి ఏంటంటే బీటెక్ చేస్తాడు, ఇది ఎలక్ట్రానిక్స్ చేస్తాడు, మళ్ళీ ట్యూబ్లైట్ కోసం ఇంకో వ్యక్తిని పిలుస్తాడు. సో మనకి టెక్నికల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదని చెప్పేసి, సో పరిశ్రమల అవసరానికి విద్యా సంస్థల సిలబస్కి మధ్య గ్యాప్ ఉన్నది, గ్యాప్ని తగ్గించాలని చెప్పేసి చెప్పింది. సో మనకి ఆవిష్కరణల కోసం ఖర్చు పెంచాలి, నెక్స్ట్ ప్రైవేటీకరణ చేయాలి ఎక్కువ, అంటే ప్రైవేట్ దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి రిపోర్ట్ మనకి ఉన్నది. సో మిగతా అంశాలు ఫ్యాక్ట్ బిట్స్ ఉన్నది. అందులో ఒకటి చూస్తే ఫేమస్ ఫ్యాక్ట్ బిట్ బుర్హాన్పూర్ అండి. ఈ బుర్హాన్పూర్ అనేది వెరీ వెరీ మనకి ఇంపార్టెంట్. హర్ ఘర్ జల్. సో హర్ ఘర్ జల్ అని చెప్పేసి, సో ప్రతి ఇంటికి ట్యాప్ని ఫస్ట్ టైం ఒక డిస్ట్రిక్ట్ అనేది పూర్తి చేసింది, 100% పూర్తి చేసింది అది. నెక్స్ట్ మనకి జాతీయ అవార్డ్స్ అని చెప్పేసి సినిమా రంగంలో ఇచ్చినారు. సో అందులో మనకి కొన్ని ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన తమనికి వచ్చింది మ్యూజికల్ డైరెక్టర్గా. బెస్ట్ సినిమా ఏంటి, ఆ డైరెక్టర్ ఏంటి, హీరో ఏంటి అని చెప్పేసి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫ్యాక్ట్ బిట్ అండి. రైట్. ఇది 22nd and 23rd కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.